శుభోదయం. ఈరోజు మనం కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాలు అనే పాఠ్యాంశం నుండి టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్, నిమ్మరసం లేదా వెనిగర్లో విద్యుత్ ప్రసరణ పరీక్ష అనే యాక్టివిటీ గురించి పరిశీలిద్దాం. టెస్టింగ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్. రాంబాబు డైరెక్ట్ కనెక్ట్ చేయి. వెలిగిందా లైటు? ఇప్పుడు అంటే ఇది లైట్ వెలుగుతుంది అనమాట డైరెక్ట్ కనెక్ట్ చేస్తే. ఓకే, డిస్కనెక్ట్ చేయి. వెంకటేష్ ఐరన్ కీ పెట్టి చెక్ చేయి. ఐరన్ పెట్టి వెలుగుతుందా? నాకు కనిపించేటట్టు చెయ్యి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. అంటే ఐరన్ నుండి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఓకే, శ్రీవాణి పెన్సిల్ తీసుకో. పెన్సిల్ కనెక్ట్ చేయి, అవి వైర్లు కనెక్ట్ చేయి. బల్బ్ వెలుగుతుందా లేదో చెప్పు. ఒక్క నిమిషం ఆగు. వెలుగుతుందా వెలగదా చెప్పండి అందరూ. పెన్సిల్ పైనుండే పెన్సిల్ని టచ్ చేస్తే, ఆ చెక్కని టచ్ చేస్తే వెలుగుతుందా వెలగదా? టచ్ చేయమ్మాయి. వెలిగిందా వెలగలేదా? వెలగలేదు. ఓకే, ఇప్పుడు ఆ లోపల లెడ్ ఉంది కదా, పెన్సిల్ లెడ్, దాన్ని టచ్ చేస్తే ఒక్క నిమిషం ఆగు. ముందు నాకు చెప్పు, వెలుగుతుందా వెలగదా చెప్పండి ఎవరైనా. ఎందుకు వెలుగుతుంది? అదేమైనా మెటలా? అది మెటలా? బుగ్ లాంటిది. ఎస్, గ్రాఫైట్ అంటాం దాన్ని. అయితే అది నాన్ మెటల్ కదా. నాన్ మెటల్ అనేటప్పుడు వెలుగుతుంది వెలగదా? అసలు వెలగాలే వెలగకూడదా? నాన్ మెటల్ అంటే వుడ్ కూడా నాన్ మెటలే కదా, అందుకే వెలగట్లేదు. సరే, ఇప్పుడు వెలుగుతుంది లేదు చెక్ చేద్దాం. పెట్టు. వెలగట్లేదు కదా, సరిగ్గా పెట్టు. వెలగలేదు. వెలిగిందా లేదా? ఓకే, ఎందుకు వెలుగుతుంది చెప్పగలరా? అయితే ఇది నాన్ మెటల్ అయినా సరే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. మరొకసారి దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్, గణేష్ డ్రింకింగ్ వాటర్ తీసుకో బేకర్తో. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా చెప్పండి మీరు ఊహించి. అవుతుందా? ఒకవేళ అయితే ఎందుకు అవుతుందో కూడా చెప్పాలి. ముందు అవుతుందో లేదో చెక్ చేద్దాం. ప్యూర్ డ్రింకింగ్ వాటర్, మనం తాగే నీళ్ళు తెచ్చుకున్నాం. పెట్టండి. అయ్యిందా? మరొకసారి డిస్కనెక్ట్ చేసి పెట్టు. ఇప్పుడు పెట్టు. కాకపోతే లైట్గా అవుతుంది. అంటే వాటర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. నిజానికి వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా? ప్యూర్ వాటర్ అయితే అవ్వకూడదు. మరి ఎందుకు అవుతుందో కూడా తర్వాత మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్, ఇదే డ్రింకింగ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయి. ముందు మనం టెస్ట్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్లో లైట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు చూపించింది. ఒకసారి ఇది కలపం. అది సాల్ట్ వాటర్ యాడ్ చేసాం కదా, సాల్ట్ యాడ్ చేసాం కదా, కలపండి. ఓకే, సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేసి చూడు, అందులో పెట్టు. ఆ లైటింగ్ తలక ఇంటెన్సిటీ చూడండి ఎలా ఉంటుందో. అరే ఎలా వెలుగుతుంది ఇప్పుడు? వెలిగింది. బాగా డైరెక్ట్ గా పెట్టిస్తే ఎలా ఉంటుందో, ఆ లోపల టచ్ అయిపోతున్నాయి అవి చూడు. టచ్ అవ్వకుండా దూరం దూరం పెట్టు. ఒకసారి తీసి మళ్ళీ పెట్టు. పెట్టు, మళ్ళీ తీసి పెట్టు. ఇందాకంటే ఎక్కువ లైటింగ్ తో వెలిగింది. అంటే సాల్ట్ వాటర్ లో ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది, కండక్ట్ అవుతుంది. నెక్స్ట్, వెంకటేష్ ఇప్పుడు వాటర్ లో లెమన్ కలిపి లెమన్ జ్యూస్ తయారు చేయి. లెమన్ జ్యూస్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సరిపోద్ది. కలిపి ముందు నాకు చెప్పండి, అసలు ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్దా లేదా? అవదా? అవుతుందా? ఒకసారి చేయండి. ఏదో చూపించండి లైట్. అవుతుందా లేదా? అంటే లెమన్ వాటర్ నుండి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. మన తాలూకా ఎక్స్పెరిమెంట్ కూడా అదే కదా, టెస్టింగ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ లెమన్ జ్యూస్. ఓకే, లెమన్ జ్యూస్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. నెక్స్ట్, హేమలత ఇప్పుడు నువ్వు ఎస్టిక్ యాసిడ్ తీసుకు ఒకసారి నాకు చూపించు. ఎస్టిక్ యాసిడ్
ఎస్టిక్ యాసిడేనా? అవునండి. ఎస్టిక్ యాసిడ్. ఈ ఎస్టిక్ యాసిడ్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. గాజ్ బేకర్ బాగా క్లీన్ చేయి. ఓకే. ఈ ఎసిటిక్ యాసిడ్ ని వాటర్ తో డైల్యూట్ చేస్తే మనకి వెనిగర్ అవుతుందిరా. సో మనకి వెనిగర్ తయారు చేస్తున్నాం మనం. వాటర్ అది కొద్దిగా చాలు. దూరంగా ఉండరా నువ్వు. ఓకే, చాలు చాలు చాలు. మరి కొద్దిగా వాటర్ వేసే పర్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇదేమైంది? వెనిగర్ అయింది. ఎసిటిక్ యాసిడ్ ని మనం డైల్యూట్ చేసాము, వెనిగర్ అయింది అనమాట. ఇప్పుడు ఈ వెనిగర్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా? ముందు ఊహించి చెప్పండి. అవుతుంది. ఎందుకోసం అవుతుంది? నీరు ఉందని కాదు, ప్యూర్ నీరు గుండా అవ్వదు అని అనుకుంటున్నాం. ఎందుకు అవ్వదో తర్వాత చూద్దాం. సరే, ఇప్పుడు ఒకసారి చేయండి, ఏమవుతుంది చూద్దాం. ఏమైంది? తీయమ్మ మళ్ళీ. పెట్టు, మళ్ళీ తీసి పెట్టు. పెట్టు. వెలుగుతుంది అంటే తీసే. అంటే వెనిగర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా? ఓకే. లాస్ట్ వన్ మనం ప్యూర్ వాటర్ చెక్ చేద్దాం. ప్యూర్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా? ముందు అయ్యింది మనం డ్రింకింగ్ వాటర్ తెచ్చాం. డ్రింకింగ్ వాటర్ ప్యూర్ వాటర్ అవుతుందా? అసలు డ్రింకింగ్ వాటర్ కి ప్యూర్ వాటర్ కి ఏమైనా తేడా ఉందా? మనం చూడండి, ఆర్ఓ వాటర్ అని తాగుతున్నాం కదా. మన దగ్గర ఆర్ఓ ప్లాంట్ ఉందా లేదా? అది మినరల్ వాటర్ అంటాం. అంటే అందులో మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ అంటే మెటల్స్ ఉన్నాయి. సో అది ప్యూర్ వాటర్ కాదు. ఓన్లీ వాటర్ కావాలి, H2O, ఓన్లీ వాటర్. అది ఎక్కడ దొరుకుతుందని అంటే డైరెక్ట్ గా వచ్చేటువంటి రెయిన్ వాటర్ కానీ, లేదు అని అంటే చూడండి, మెడికల్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్స్ ఈ వాడతారు చూడండి ఇంజెక్షన్స్ చేసిన టైంలో. ఇలాంటివి వీటిని తో ఎలక్ట్రిసిటీ, ఈ వాటర్ లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, తీసుకోండి. ఎవరు లాస్ట్ మిగిలిపోయారు? ఇంకా శ్రీవాణి, తేజస్, నువ్వు చెయ్యి. ఆ 2 అల్పిన్స్ అలగొచ్చు. ఆ మీదన ఒకటి, అది వాటర్లో. ఈ వైర్స్ కూడా కొద్దిగా క్లీన్ చేయాలి. వైర్ కొద్దిగా క్లాత్ క్లీన్ చేయి. వైర్స్ కి టచ్ చేయాలి. అందులో కాదు, 2 అల్పిన్స్ కి టచ్ చేయి. వెలిగిందా? చాలా తక్కువగా. అంటే మనం యూజ్ చేసేటువంటి ఆ వైర్లకి ఏమాత్రం లెమన్ జ్యూస్ అలాంటివి ఉండిపోయింది. తీయమ్మా, డైరెక్ట్ కనెక్ట్ చేయి. వెలుగుతుందా లేదా? వెలుగుతుంది. ఇప్పుడు ఆ 2 అల్పిన్స్ కి టచ్ చేయి. నాకు ఆ లైట్ చూపించరా? లైట్ దగ్గర చూపించి, వీడియో దగ్గరకు వచ్చేటట్టు. నువ్వు పెట్టు. ఏదమ్మా నీ చేతులు తీయమ్మా. లైట్ చూపించరా? వెలుగుతుందా? చాలా లైట్ గా వెలుగుతుంది కదా. నిజానికి యాక్చువల్ గా వెలగదు. పూర్తిగా డిస్టిల్ వాటర్ అయితే వెలగదు. మరొకసారి చెయ్యి, మరొకసారి పెట్టు, మళ్ళీ పెట్టు. వెలుగుతుందా? ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ చేయి, అక్కడ అలాగ ఉంచి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దానికి అల్పిన్స్ టచ్ చేయి. ఏమైంది? చాలా లైట్ గా వెలుగుతుంది. అంటే నిజానికి వెలగదు అనమాట పూర్తిగా. ఎందుకంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ అనేది జరగదు. ఓకే,